సుదర్శన్ రెడ్డి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. అలాగే సుదర్శన్ రెడ్డిని చూసి ఓట్లు వేస్తారు, గెలుస్తామనే ధీమా ఇటు ఎన్డీ కూటమి ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈ ఉపరాష్ట్రపతిలో ఏ కూటమి గెలిచే అవకాశం ఉంది? అటు ఎన్డీఏనా లేకపోతే ఇండి కూటమే? ఇండి కూటమికి ఎన్డీఏకి ఆపోజిట్ ఉన్న వాళ్ళందరూ ఓట్లేసే అవకాశాలు ఉన్నాయా? సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉంది, అది ఎన్డీ కూటమికి వెళ్తుందా లేదా? ఇక్కడ బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ ఇండి కూటమికి ఓట్లు వేస్తుందా లేదా? తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, సో గతంలో ఇండి కూటమి నుంచి బయటికి రావడం అనేది జరిగింది, వాళ్ళు వేస్తారా లేదా? పశ్చిమ బెంగాల్ ఉంది, పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ కూడా గతంలో బయటికి రావడం అనేది జరిగింది, ఇప్పుడు మళ్ళీ ఇండి కూటమికి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది ఒకసారి చూసుకున్నట్టయితే మనము ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నికలు, ఉప ఎన్నికలు అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. సో దీనికి సంబంధించి సుదర్శన్ రెడ్డి గారు మన తెలుగు వ్యక్తి, జస్టిస్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారు ఎన్డీ కూటమి నుంచి అభ్యర్థిగా ఉన్నారు. అలాగే రాధాకృష్ణ గారు, వీరు తెలంగాణకి పరిచయమే, ఎందుకంటే తెలంగాణకి ఇన్ఛార్జ్ గవర్నర్ గా కూడా రాధాకృష్ణన్ గారు చేశారు. సో ఎన్డీఏ కూటమి నుంచి వీళ్ళు నిలబడడం అనేది జరుగుతుంది. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే ప్రస్తుతం టోటల్ గా ఉభయ సభల్లో మొత్తం 786 మంది, ఇటు రాజ్యసభ కావచ్చు అలాగే లోక్సభ కావచ్చు, ఇద్దరు కలిపి 786 మంది ఉన్నారు. లోక్సభలో 542 ప్లస్ రాజ్యసభ 240 మంది టోటల్ గా ఉన్నారు. అండ్ 6 ఖాళీలుగా ప్రస్తుతం ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ఒక లోక్సభ స్థానం కావచ్చు, జమ్మూ కాశ్మీర్ లో 4 రాజ్యసభ, పంజాబ్ లో ఒక రాజ్యసభ, ఎమ్మెల్యే గెలిచిన ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా రాజీనామా చేశారు. అలాగే స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఒకవేళ ఓటింగ్ సమయం సభ్యులందరూ ఉన్నారనుకుంటే మెజార్టీకి ఎన్ని కావాలి? 786లో 394 ఓట్లు కావాలి, 394. సో 394లో మరి ఇక్కడ ఎన్డీఏ కూటమికి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉందనేది ఒకసారి చూసుకున్నట్టయితే దాదాపుగా భారతీయ జనతా పార్టీకి 293 మంది ఎంపీల బలం ఉంది. భారతీయ జనతా పార్టీకి, బీజేపీకి అంటే ఎన్డీఏ కూటమికి ప్రస్తుతం ఎంపీల సంఖ్య ఎంత? ఎంపీలది 293 ఎంపీలు బలం ఉంది. అలాగే రాజ్యసభలో 129 మంది నామినేటెడ్ ఎంపీలతో కలిపి 129 మంది ఎంపీలు ఉన్నారు. సో అంటే మొత్తం దాదాపుగా 422 ఎంపీలు ఎన్డీఏ సునాయాసనంగా మెజార్టీ సాధించే అవకాశం ఉంది. ఒకవేళ ఇందులో కొంతమంది ఇండియా అభ్యర్థికి ఓటు వేస్తే అప్పుడు పరిస్థితులు మారిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇండియా కూటమికి దాదాపుగా 300 మంది మద్దతు అనేది ఉంది. ఏది? ఉభయ సభలలో, ఇటు రాజ్యసభ కావచ్చు అలాగే లోక్సభ కావచ్చు. ఇక్కడ 422. సో 300 దాటితేనే మనకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ 293 బీజేపీ ఎంపీలు వేసుకున్న, రాజ్యసభ ఎంపీలు కాకుండా బీజేపీ ఎంపీలు వేసుకున్నా కూడా గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం ఇక్కడ మాత్రం 300 మంది ఎంపీల మద్దతు మాత్రమే ఇండియా కూటమికి ఉంది, అది గెలిచే అవకాశం లేదు కాబట్టి సో దాదాపుగా ఇక్కడ ఎన్డీఏ కూటమికి 422 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. సో మొత్తానికి 394 స్థానాలు ఎవరికైతే వస్తాయో వాళ్ళని గెలుపు అంటే విన్నర్ గా ప్రకటించే అవకాశం ఉంది. సో ఇక్కడ 422 స్థానాలు ఎవరికి ఉందంటే ఎన్డీఏ కూటమికి ఉంది. 394 స్థానాలు వస్తే ఎన్డీఏ కూటమి గెలిచినట్టు ఉంటుంది. సో దీనికి అంటే ఎన్డీ కూటమికి దాదాపు ఇంకా 94 ప్లస్ వస్తే తప్పించి గెలుపు అవకాశం లేదు. మరి 94 మంది ఎన్డీ కూటమికి అయితే సపోర్ట్ చేయరు. అట్లాంటిది మన తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ సో ఇటు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ ఎన్డీ కూటమికి సపోర్ట్ చేయమని చెప్పేశారు. ఇంకా తెలుగు వ్యక్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తారా లేదా అనేది క్లారిటీ లేదు. ఇంకా ఆల్రెడీ మిత్రపక్షం ఉంది కాబట్టి టీడీపీ జనసేన రెండు కూడా ఇటు ఎన్డీఏ కూటమికే సపోర్ట్ చేస్తారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే విజయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.